హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే శ్రావణ మాసం మొదటి శుక్రవారం కాబట్టి ఫస్ట్ రోజు అయితే పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. ఒకసారి ఏ విధంగా చేశాను ఏంటనే చూడొచ్చు. ఎప్పుడైనా సరే ఫస్ట్ శ్రావణ శుక్రవారం అంతగా ఏమీ చేయమన్నమాట. సో ఈసారి ఎందుకో చెయ్యాలి అనిపించింది, అందుకోసం అనేసి సో కొద్ది గొప్ప అయినా చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా అయితే చేశానండి. నాకు తెలియని కూడా కొన్ని బయట అడిగి తెలుసుకున్నాను అనమాట ఈసారి బయటకు వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను, వడలు అలాగే పులిహోర అనమాట. ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర, అలాగే రవ్వ కేసరి, ఇవి వచ్చేసి గుగ్గిళ్ళు అనమాట. సో 4 రకాల ప్రసాదాలు అయితే చేశాను. అలాగే అమ్మవారికి మనం పేలాలు కూడా తెస్తాం కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 5 రకాల ప్రసాదాలు అయితే అయ్యాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ కూడా పెట్టాను అనమాట. సో అది కామన్ పూజలో ఎప్పుడైనా సరే. సో ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. పిల్లల్ని పంపించాకే పూజ అయితే చేశాను. వాళ్ళ కోసమని ముందే లేచి ఎంత ట్రై చేసినా సరే కుదరలేదనమాట. వాళ్ళు ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నా కానీ ఇలాంటి పెద్ద పెద్ద పనులు వాళ్ళు ఉన్నప్పుడు అసలే కావు. వాళ్ళని స్కూల్కి పంపించాకే పూజ అనేది చేశానమాట. అయినా సరే మా పెద్దోడు ఉన్నాడు, వాడు కొన్ని వీడియోస్ కూడా తీసాడనమాట. ఇక్కడ ఏంటంటే నేను 3 రకాల గాజులు అవి తెచ్చుకున్నాను, ఫ్రూట్స్, అలాగే అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు కూడా చేశానమాట. సో మనకి తగ్గట్టుగా అయినా చేస్తే చాలండి, అన్నీ అనుకున్న విధంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇవి వచ్చేసి మనకు తెలుసు కదా, గోమతి చక్రాలు, అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇవి కూడా ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఎప్పుడు నేను విడివిడిగానే తీసుకొచ్చేస్తానమాట లక్ష్మీ గవ్వలు అవి. సో ఈసారి ఏంటంటే ప్యాకెటే తీసుకొచ్చాను. అందులో ఏంటంటే మనకి తెలియనివి కూడా కొన్ని ఉంటాయన్నమాట. అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ మనకు తెలియదు కదా, ఏమి ఇష్టం ఉంటుందో ఏమి ఇష్టం ఉండదో మనకైతే సరిగా తెలియదు కాబట్టి సో వాళ్ళని అడిగి ఈసారి అయితే ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఎప్పుడు గవ్వలు మాత్రమే తెచ్చేదాన్ని అనమాట. ఈసారి అయితే ఇవి తీసుకొచ్చి పెట్టాను ముందే. అలాగే అమ్మవారికి వస్త్రమాల ఉంటుంది కదా, సో అది కూడా తీసుకొచ్చాను అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సింపుల్గా అయినా సరే మంచిగా అనిపించింది నాకైతే. సో మార్నింగే లేచానండి, అయినా కానీ టైం అనేది అస్సలు సరిపోలేదు పిల్లలు ఉన్నప్పుడు చేయాలన్నా సరే. సో ఇక్కడైతే మనకి మనం తీసుకున్న దీపాంతాలను అయితే విధంగా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలన్నమాట. ఫస్ట్ గంధం పెట్టేసి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చాలామందికి తెలియదండి, నేను బయట చూస్తూనే ఉన్నాను, చాలామందికి తెలియదు. ఫస్ట్ అయితే మనం గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా 1 by 1 అయితే అన్నీ చేశానమాట. చాలా బాగా అయిపోయిందండి పూజ అయితే మొత్తానికి. సో ఈసారి అయితే పత్తిమాల అనమాట, ఇది తీసుకొచ్చాను. ఇది తెలుసు కదా చాలామందికి. సో ఈ మాలను అయితే తీసుకొచ్చాను. అలాగే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు కూడా తీసుకొచ్చాను అనమాట. సో గాజులు తీసుకొచ్చి అల్లి వేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం అయితే లేకుండే. సో అందుకోసం అనేసి గాజుల మాలే తీసుకొచ్చాను అనమాట డైరెక్ట్గా. సో ఈ మాల కూడా వేశాను. సో మాల అయితే ఈ విధంగా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రసాదాలు కూడా పెట్టాను అనమాట. 3 రకాల గాజులు, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. అలాగే మనకి ఈరోజు ఇష్టం ఉంటే వాయనం కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను అలాంటివి ఏమీ ప్లాన్ చేసుకోలేదనమాట, అందుకోసమని ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదు. సో జస్ట్ పూజ మాత్రమే చేసుకోవాలనుకున్నాను ఈరోజు. సో ఇది వచ్చేసి చెప్పాను కదండి, చిట్టి గాజులు మాల అనమాట. రెడ్, గ్రీన్ అలాగే ఎల్లో కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఇదనమాట, ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం, మన దగ్గర ఉంటే. సో ఈ మాల కూడా వేసుకున్న తర్వాత అగరవత్తులు, నేనైతే ఎప్పుడైనా సరే దీపం అనేది అగరవత్తులతోటే ముట్టిస్తానమాట. చాలామంది ఒక వత్తితో కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారు, నేనేమో ఇలాగే చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే. సో ఇలా కూడా తప్పు లేదండి, మనకు తెలిసిన విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అగ్గిపుల్లను గీరి డైరెక్ట్గా అయితే దీపానికి పెట్టకూడదు. సో ఈ విధంగా అయితే 1 by 1 అన్నీ చేసుకోవాలి. పూజ అయితే ఆల్మోస్ట్ అందరూ చేసే విధంగానే ఉంటుంది. ఆల్మోస్ట్ నా పూజ కూడా రెడీ అయిపోయిందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం కలశం పెట్టుకుంటాం కదా ఇంటి ముందు, సో దానికోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టే టైం అయితే వచ్చిందండి. సో నాకు ఎప్పుడైనా సరే పూజ చేశానంటే కంపల్సరీగా కొబ్బరికాయ కొడితేనే ఆ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ పూజనే కాదండి, ఏ పూజ అయినా సరే నాకు కొబ్బరికాయ కొడితేనే ఆ రోజు పూజ అయితే జరిగినట్టు ఉంటుంది. అందుకోసమని ఏ పూజ చేసినా సరే కొబ్బరికాయ కంపల్సరీ కొడతానమాట. ఈ వీక్ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేశానండి. ఈ శుక్రవారం ఇలా జరిగిపోయిందనమాట. నెక్స్ట్ శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో ఏంటో చూడాలి, అది కూడా అమ్మవారి ముందుండి నడిపించాలి. ఫైనల్గా అయితే హారతి టైం అండి.
మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు కూడా హారతి తీసుకోవచ్చు. సో ఇదనమాట మొదటి శ్రావణ శుక్రవారం నా పూజ విధానం. సో ఈ విధంగా అయితే అయిపోయిందండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే అమ్మవారు మీ అందరినీ కూడా చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో అమ్మవారికి శారీ డ్రాపింగ్ వీడియో కూడా ఉందండి, అది కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుంది శారీ డ్రాపింగ్ వీడియో. చాలా సింపుల్గా చేశాను, ఎలా చేశాను ఏంటి అనేది ఆ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. See you, Tata. బై బై. See you, Tata.